ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు మా ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మీ మాటలు మీ ప్రేమైన పిల్లలతో పంచుకోవటానికి మీ సన్నిధిలో నిలిచాను. ఈ దీనదాసుడి పట్ల కృప చేసి సమయోచితమైన ఆలోచన జ్ఞానమును అనుగ్రహించి మీరు మాకిచ్చిన ఈ దివ్య గ్రంథములో ఉన్న అనేకమైన విషయాలలో వాటి భావాలను తెలుసుకోవడానికి, సర్వసత్యములోకి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును మాకు అనుగ్రహించుమని క్రీస్తు యేసు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైన ఆత్మీయ కుటుంబానికి, ప్రియులందరికీ యేసుక్రీస్తు వారి పవిత్రమైన పరిశుద్ధమైన నామములో నా ప్రత్యేకమైన శుభములు, వందనములు చెల్లించుకుంటున్నానండి. గత కాలము నుంచి ప్రతి సోమవారం అనేకమైన విషయాలను ఆయన సన్నిధిలో మనము వింటూ నేర్చుకుంటూ రావటం జరిగింది. ఆ దేవాది దేవుని కృపను బట్టి ఈరోజు కూడా తన విలువైన మాటలను నేర్చుకోవటానికి మనమంతా ఆయన సన్నిధిలో సిద్ధపడ్డాం. కనుక ప్రియులారా, చెప్పబడుతున్న మాటలు మన తండ్రి మాటలు గనుక, ఆ తండ్రి మాటలే యేసుక్రీస్తు వారివి గనుక, యేసుక్రీస్తు వారివి పరిశుద్ధాత్మ దేవునివి గనుక, మనుషుల వాక్యమని ఎంచక, మనుషుల మాటలని ఆలోచించక, సాక్షాత్తు జన్మనిచ్చిన కన్న తండ్రివి అన్న ఆలోచనతో దేవుని మాటలను వినడానికి మీరంతా సంసిద్ధులై నిరంతరము ఆయన మాటల కోసం ఆశతో ఎదురు చూసేవారుగా ఉండాలని ఒక ఆత్మీయుడుగా ముందుగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు సమాజంలో దేవుని వలన ప్రతి కుటుంబముగా పిలువబడుతూ వస్తూ ఉంది. ఈరోజు ప్రతి కుటుంబం వెనకాల దేవుని యొక్క అనాది సంకల్పం. ఎందుకు అంటే, ఒకడైన ఆదాము నుంచి ప్రతి జాతి మనుషులను దేవుడు తన అనాది సంకల్పం మేరకు ఈ లోకానికి తీసుకొని వచ్చాడన్నది వాస్తవం. అందుకే బైబిల్లో ఎఫెసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రికను రాస్తూ ఒక చక్కటి మాట ఆయన తెలియజేశాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచన భాగాన్ని మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అనే పదమును చూడండి. ప్రతి కుటుంబము. మీ ప్రాంతాలలో చాలా కుటుంబాలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో చాలా కుటుంబాలు ఉంటాయి. ఒక దేశంలో చాలా కుటుంబాలు ఉంటాయి. ఒక జిల్లా, ఒక మండలం, ఒక పల్లె, ఒక గ్రామం, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈరోజు ప్రపంచంలో ఉన్న దేశాలు 250
దేశాలకు పైగా ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు. ఈ 250 పైగా ఉన్న దేశాలలో కుటుంబాలు ఉన్నాయి. 250 దేశాలు అయినప్పుడు ఆ దేశాలలో లక్షల కుటుంబాలు ఉన్నాయి, కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇలా లక్షల్లో కోట్లలో కుటుంబాలు ప్రపంచవ్యాప్తంగా కనపడుతున్నాయి అంటే దేవుని వలన ప్రతి కుటుంబం భూమి మీద బ్రతుకుతుంది. ఆయన వలన ఉనికి కలిగి చలించుచున్నది అన్నది మీరు ముందుగా మీ మనస్సులో ఈ మాటలు భద్రపరుచుకోవాలి. కుటుంబంగా కావడానికి కారకుడు దేవుడే. కుటుంబముగా ఈ ప్రకృతిలో బ్రతకడానికి మూలం మాకు జన్మనిచ్చిన తండ్రి అనేది మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇక్కడ అంటున్నాడు ఆయన, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతున్నదో ఆ తండ్రి పరలోకములో ఉన్నాడే, మనందరినీ కన్న తండ్రి. ఆ దేవాది దేవుని బట్టి కుటుంబముగా ఈ భూమి మీద మనుషులందరూ పిలువబడుతున్నారు అనేది ఆయన మాటలో ఉన్న భావం చూడండి. మరి ఇన్ని కుటుంబాలు దేవుడు ఈ భూమి మీద చేసినప్పుడు తన కుటుంబముగా అందరినీ తండ్రి భావించినప్పుడు మరి ఇన్ని లక్షల కోట్లలో ఉన్న ఈ కుటుంబాలు ఆయన మాటలు వినడానికి ఆసక్తిని కనుపరిచిన కుటుంబం ఏది? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మనము దేవుని కుటుంబము అని బైబిల్లో ఉన్నప్పుడు మరి దేవుని కుటుంబమైన మనము దేవునికి, మన తండ్రికి ఎంతవరకు విలువనిచ్చి బ్రతుకుతున్నాం? ఆయనకు కానీ ఆయన చెప్పిన మాటలకు కానీ ఎంతవరకు మనం విలువనిచ్చి బ్రతుకుతున్నామన్నది ప్రశ్న. సమాజాన్ని చూస్తూ ఉంటే దేవుని సన్నిధిలో ఎన్నో లక్షల కోట్ల కుటుంబాలు ఉన్నప్పటికీ ఆ కుటుంబాలు దేవునిని ఆహ్వానించని కుటుంబాలు, దేవుని మాటను వినక తిరగబడిన కుటుంబాలు సమాజంలో ఉన్నాయి. ఈరోజు సొసైటీని మీరు చూడండి, ప్రతి కుటుంబాన్ని మీరు చూడండి. ఆ కుటుంబంలో దేవుడు ఉన్నాడా? పోనీ ఆ కుటుంబానికి ఏమైనా దేవుడు అర్థమయ్యాడా? వాక్యము యొక్క విలువ ఏమైనా ఆ కుటుంబం తెలుసుకునిందా? ఏవి తెలుసుకోకుండా దేవునిపై ఒక ఉన్నతమైన గొప్ప ఆలోచన కలిగి ఉండక అజ్ఞాన దశలో బ్రతుకుతున్న కుటుంబాలు ఎన్నో ప్రపంచవ్యాప్తంగా. ఎందుకు అంటే ఒక్కొక్క దేశంలో ఒక ఆచారం, ఒక్కొక్క దేశంలో ఒక మూఢనమ్మకం. ఇలా మనుషులందరూ దైవాన్ని మరిచి వారికి నచ్చిన ఆచారాలకు, కట్టుబాట్లకు అలవాటు పడ్డారు. పారంపర్యాచారాలు తాతలు, ముత్తాతలు, వారి తండ్రులు చేసుకుంటూ వచ్చిన ఆచారాలకు అలవాటు పడ్డారే తప్ప దేవుని విషయమై ఆలోచించి ఆ దేవుని కుటుంబముగా మా కుటుంబం బ్రతకాలన్న ఆలోచన మనిషికి లేకపోవడం చాలా చాలా బాధాకరమైన, విచారకరమైన సంగతి. ఈ విషయంలో దేవుడు చాలా బాధపడతాడు. ఆయన ఏంటి, భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ కూడా నావే కదా, ప్రతి కుటుంబము నా కుటుంబమే కదా, నేనే కదా వివాహం చేసిన వాడను, నేనే. వివాహం చేశాడంటే దేవుడు దిగి, నాయన నువ్వు తాలిగట్టు, అమ్మ నువ్వు తలదించు, వేరా మూడు ముళ్ళు వేరా అని చెప్పడం కాదు దేవుడు వివాహము చేయడము అంటే. నీవు వివాహం ఆడడానికి
నీకు కావలసిన ఒక చక్కటి అందమైన అమ్మాయిని, ఒక స్త్రీమూర్తిని నిర్మించినవాడు సృష్టికర్త. అలానే ఒక పురుషుడిని మనువాడడానికి, వివాహమాడడానికి దేవుడు చేశాడు గనుక ఇరువురిని చేయటం వలన దేవుడు మరలా వారి మధ్య వివాహం అనే బంధాన్ని ఏర్పాటు చేసి కుటుంబంగా చేశాడు. ప్రారంభం అదే చదువుకుంటాం మనం. ఆదామును చేసిన తర్వాత ఆదాముకు సాటి అయిన సహకారిగా ఉండాలి అని ఆదామును లేదా అవ్వను ఆదాముకు జత చేశాడు. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు సమాజం దేవుణ్ణి చేర్చుకుని ఆహ్వానించే కుటుంబాలుగా లేవు. సమాజ పరిస్థితి అలా ఉంది. ఇక లోకములో ఉండే బంధువులను ఆహ్వానిస్తారు, స్నేహితుల్ని ఆహ్వానించుకుంటారు, అన్నిటినీ ఆహ్వానిస్తారు. కానీ దేవునిని, దేవుని మాటను వారి జీవితంలోకి, వారి కుటుంబంలోకి ఆహ్వానించలేకపోతున్నారు. ఈ విషయంలో దేవుడు చాలా ఆవేదన చెందుతున్నాడు. ఆయన మన కంటికి కనిపించకపోయినా ఆయన బాధల్లో ఉన్నాడు. ఆయన తన పిల్లల గురించి చింతిస్తున్నాడు. చూస్తారా మాట? చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనం, 7వ వచనం చూడండి, బాగుంటుంది. 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. సర్వ సమాజాన్ని చూసి చింతిస్తున్నాడట. ఏంటండి దేవునికి ఏంటి చింత? దేవుడండి పరలోకంలో ఉన్నాడు, చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాడు అనుకుంటున్నారు మీరు. మీ భ్రమ అది. దేవుడు చాలా ఆవేదన చెందుతున్నాడు. ఆయన మనల్ని చేసుకున్నందుకు ఆయన సంతాపం నొందుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. ఆయన బాధ ఎవరండి వింటారు? ఆయన బాధను ఎవరండి అర్థం చేసుకుంటారు? మా బాధలు అర్థం చేసుకో తండ్రి అని మొరపెట్టుకునే కుటుంబాలు ఉన్నాయి. మా బాధలు తీర్చవాని ఏడ్చుకుంటూ దేవుణ్ణి వేధించి, దేవుణ్ణి విసికించే కుటుంబాలు ఎన్నో క్రైస్తవ కుటుంబాలు సమాజంలో ఉన్నాయి. మరి ఆయన బాధ, ఆయన కన్నీటి గాథ, ఆయన చేస్తున్న చింత ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? ఆయన తన పిల్లల కోసం చింతిస్తున్నాడట. ఎందుకు చింత చేయాలి ఆయన? ఎందుకు చింత? సర్వసాధారణంగా ఒక తల్లి అయినా తండ్రి అయినా ఎందుకు చింతిస్తాడు? కుటుంబం బాగులేనప్పుడే కదా, తమ గర్భాన పుట్టిన పిల్లలు సరిగా లేనప్పుడే కదా తండ్రి చింతిస్తాడు. ఏంటి డాడీ నీకేమైంది, ఎందుకు చింతిస్తున్నారు అంటే ఏం చెప్పమంటావురా? మనసు అదవలో ఉంది. కారణం మిమ్మును బట్టే, మీరు చేసే పనిని బట్టి, మీ తిరుగుబాటుతనమును బట్టి, మాట వినకపోవడాన్ని బట్టి, నేను చెప్పిన మాట ప్రకారంగా నడవకపోవడాన్ని బట్టి, మరి నేను చింతలో ఉండకుంటే ఆనందంగా ఎలా ఉంటాను?